లేం కదా అని చెప్పి ఓట్స్ అయితే తెచ్చుకున్నాను. ఉడికిచ్చకుండా పాలేసుకొని, కొంచెం పపాయ యేసుకొని, మధ్యాహ్నం సుష్టుగా ఓట్సు, పపాయ తినేసినాను. ఆ తర్వాత కాసేపటికి బయటికి కోర్ట్‌కెళ్ళే పనొచ్చింది. సరే ఇలా పోయి అలా వచ్చేస్తాం కదా అని బయలుదేరిపోతే, ఆ కోర్ట్‌లోనే సాయంత్రం మొత్తం కరిగిపోయింది. ఎట్లో ఒకట్లా బయటపడి 7 గంటలకైతే బయటపడిపోయినాను. వస్తూ ఉంటే దారిలో శివాలయం గనిపిచ్చింది. శివాలయం గనిపించంగానే, అయ్యో! ఇంత ఉపవాసం ఉన్నామే, ఒక దీపం పెడితే ముక్తొచ్చేస్తుంది గదా అని చెప్పి పరిగెత్తిపోయి దీపంకైతే డిసైడ్ అయిపోయినాను. దీపం పెట్టాలంటే మన దగ్గర ఏమీ లేదు గదా! ఆఫీస్ నుంచి ఇంటికి పోతున్నాం గదా! అక్కడ కౌంటర్‌లో అయితే రూ. 50 ఇచ్చి 365 ఒత్తులైతే తీసుకున్నాను. కానీ మన దగ్గర పూజకు కావాల్సిన వస్తువులు ఇంకేమీ లేవు. వాళ్ళక్కడ ఏమీ అమ్మట్లేదు. ఈ పక్కున్న ఆమెతో ఏమో కొద్దిగా బియ్యపిండి తీసుకొని ముగ్గేసిన. ఇంకో ఆమె దగ్గర అగ్గిపెట్టె తీసుకొని వెలిగించేసి శివ శివ అనుకుంటూ బయట పడిపోయినా. ఇంక ఇంతకంటే నేనేం చేయగలను? అంతే జేయగలిగా.